అందరికీ నమస్కారమండి. ఆశాజీవి కన్నుల కాంతిలా బయట ఎండ కాస్తోంది. తనకున్నదంతా ఇతరులకి పంచి ఇచ్చేసే నిస్వార్థ జీవి మనస్సులా చల్లగాలి మెల్లిగా వీస్తోంది. ఎండలో చల్లగాలి కోసం వేచి ఉన్న వాడిలా గుమ్మం వైపే చూస్తున్నాడు నారాయణ. భుజం మీది కండువాని సర్దుకుంటూ మెట్లెక్కి వచ్చాడు వెంకట్రావు. అమ్మయ్యా, వచ్చావా అని హాయిగా నిట్టూర్చాడు నారాయణ. నీ ఒంట్లో ఎలా ఉంది? అతని మంచం పక్క కుర్చీలో కూర్చుంటూ అడిగాడు వెంకట్రావు. ఓ రోజు బావుంటే ఇంకో రోజు బాగుండదు. నా మూలంగా నీకు శ్రమ. స్నేహితుల మధ్య శ్రమ అన్న పదం వాడకూడదు. కొంచెం బిందులో నుంచి నీళ్లు తీసుకుని తాగుతావా? భలేవాడివే. దాహం వేస్తే నేను తాగను. జానకమ్మ ఇంట్లో ఉండుంటే తను తెచ్చేది కాదు. నారాయణ లేచి కూర్చున్నాడు. జానకమ్మ మ్యూజిక్ క్లాసు ఇంకా ఎంతసేపు ఉంటుందో. పిల్లాడిని స్కూలుకు పంపి నాకన్నీ చేసిపెట్టి వెళ్ళింది. 2 చోట్లకి వెళ్ళాలి. మీరు తిరిగొచ్చాక మళ్ళీ మరో చోటికి వెళ్ళాలి. పాపం, నా మూలంగా జానకి ఎన్ని అవస్థలు పడుతోందో. అప్పుడే ఒక మంచి కథలోని ఉదాత్తమైన పాత్రలా జానకి లోపలికొచ్చింది. వచ్చారా? మీరెప్పుడొస్తారా? శ్రీధర్ దగ్గరికి రమాని చూస్తున్నాం. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది జానకమ్మ. ఎవరి దగ్గర నుంచి డబ్బు కొట్టేద్దామా అని కాపు కాసే నక్కలున్న ఈ జనారణ్యంలో దగ్గరున్నది ఇతరులకి ఎంత త్వరగా ఇచ్చేద్దామా అని తొందరపడే మిమ్మల్ని చూశాక భలేవారే. ఇది మా డబ్బు కాదు, సరస్వతి కష్టార్జితం. ఆమె కొడుక్కి భద్రంగా అందివ్వటం మా బాధ్యత. అందులో మా గొప్పే ఉందండి. అవునులేమ్మా, నువ్వలా కాక ఇంకేమంటావ్? ఉండండి, కొంచెం కాఫీ కలిపి తెస్తాను. వద్దమ్మా, మనకి ఆలస్యం అవుతుంది. అవును జానకి, త్వరగా వెళ్ళొచ్చేయండి అన్నాడు నారాయణ తల ఊపి. ఇప్పుడే వస్తానన్నయ్య గారు అంటూ లోపలికి వెళ్ళింది జానకి. నువ్వు నిశ్చింతగా కళ్ళు మూసుకుని పడుకో అన్నాడు వెంకట్రావు. నువ్వు దగ్గరుండగా నాకు చింత దేనికి? మిత్రుడి నవ్వుతో శృతి కలిపి కండువా సరిచేసుకుని చెప్పుల్లో కాళ్లు పెట్టాడు వెంకట్రావు. తిరిగొచ్చిన జానకి భర్త ఒంటి మీద ప్రేమగా చేయి వేసి కళ్లతోనే సంజ్ఞ చేసి వెంకట్రావు వెంట నడిచింది. ఆటోలో వెళుతూ ఉండగా, శ్రీధర్ నిన్ను హోటల్కి వచ్చి కలవమనటం నాకు బాగాలేదమ్మా అన్నాడు వెంకట్రావు. అయ్యో, ఆ పిల్లాడు నన్ను రమ్మనలేదండి. తను ఇలా కంపెనీ పని మీద వస్తున్నానని, కేవలం 3 రోజులుంటానని, వీలైతే కలుస్తానని ఫోన్లో చెప్పాడు. ఎప్పుడో 5 ఏళ్ల క్రితం వెళ్ళిపోయాడు. ఏ జరూరు పనిలో ఉన్నాడో, ఇంటికి రాగలడో లేడో. అవునులే, తల్లిపోయినప్పుడే రానివాడు ఆంటీ కోసం ఇంటిదాకా వస్తాడా? అమెరికా సంస్కృతిని బాగా వంట పట్టించుకునే ఉంటాడు. వాళ్ళు క్షణాల్ని డాలర్లలో కొలుస్తారు. మీ ఇంటికొస్తే ఏం లాభం? అంత మాటనకండి అన్నయ్య గారు. ఏ కొడుకైనా తల్లి పోయిందంటే బాధపడకుండా ఉంటాడా? అందులో శ్రీధర్ అలాంటివాడు కాదు. చిన్నప్పటినుంచి మాకు తెలిసిన పిల్లాడు. పాపం, అప్పుడే అతనికి కార్ యాక్సిడెంట్ అయ్యిందట. రాలేని పరిస్థితి. జరిగిన దానికి బాధపడొద్దని వీలున్నప్పుడు ఓసారి రమ్మని నేనే ఫోన్లో చెప్పాను. ఇన్నాళ్లకొస్తున్నాడు. అదే మనకు కావాల్సింది. మన మీద ఆపేక్ష లేనివాడైతే ఇప్పుడు వస్తున్నాను అని మాత్రం ఫోన్ చేస్తాడా? మళ్ళీ ఎప్పటికి రాగలుగుతాడో ఏమో. మన పరిస్థితులు ఎలా ఉంటాయో ఏమో. మన బాధ్యత తీర్చుకుందామని అంతే. స్వచ్ఛమైన ఆమె అంతఃకరణ ఆమె ముఖంలో మెరుస్తోంది. ఆ కాంతికి కళ్ళు మిరుమిట్లు కొలిపిన వాడిలా వెంకట్రావు కళ్ళు మూసుకున్నాడు. హోటల్ దగ్గర దిగాక ఆటోవాడికి అతను డబ్బులిస్తే, అయ్యో, మీరిచ్చారేమిటి అంది ఆమె నొచ్చుకుంటూ. ఆడవాళ్ల చేత డబ్బు ఖర్చు పెట్టించటం అనాగరికత. కావాలంటే మీ అమెరికా అబ్బాయిని అడుగు అని నవ్వాడు వెంకట్రావు. ఇప్పటికే మా కోసం మీరెంతో చేస్తున్నారు. నీ స్నేహితురాలి కోసం నువ్వు చేస్తున్న దానితో పోలిస్తే నా స్నేహితుడికి నేను చేస్తున్నది ఎంత? రిసెప్షన్లో శ్రీధర్ గురించి అడిగాడు వెంకట్రావు. అమెరికా నుంచి వచ్చిన బిజినెస్ మ్యాన్తో ఇండియాలో ఈ సాదా మనుషులకి పనేమిటో అన్నట్టు చూసి, ఆయనతో మీకేం పని అని ఇంగ్లీష్లో అడిగాడు రిసెప్షనిస్టు. ఆంటీ జానకి ఇక్కడ వెయిట్ చేస్తోందని చెప్పండి చాలు. సారీ, ఆయన రూంలో లేరు. ముఖ్యమైన మీటింగ్లో ఉన్నారు. ఓ కాగితం మీద జానకి అడ్రస్ రాసి ఈ స్లిప్ని ఆయనకి పంపించండి. మెనీ థ్యాంక్స్ అన్నాడు వెంకట్రావు. ఆ ఒక్క మాటలో మ్యాజిక్ ఉంది. వాళ్ళని వెయిట్ చేయమని లాంజ్లోని సోఫాల్ని చూపించాడు రిసెప్షనిస్టు. సోఫాలో కూర్చున్నాక పెద్ద ఎత్తున్న గోడల్ని, కర్టన్లని, ఫ్లవర్ పాట్స్ని, టిప్ టాప్గా అటూ ఇటూ తిరుగుతున్న హోటల్ సిబ్బందిని,
డాబుగా బయటికి లోపలికి వచ్చే జనాన్ని తెరిపారా చూసి, ఈ హోటల్లో రోజుకి గది అద్దె ఎంతుందంటుంటారు అన్నయ్య గారు అని అమాయకంగా అడిగింది జానకి. అబ్బే, ఎంతోనా, చాలా చవక. నారాయణది నాది, నెల జీతాలు కలిపినంత. ఇక నువ్వు మ్యూజిక్ క్లాసుల మీద నెలంతా సంపాదించి పెడితే ఓ పూట నీకు మీ ఆయనకి భోజనానికి సరిపోవచ్చు. ఎప్పుడైనా మీరిద్దరూ ఇక్కడికి రావాలి అనుకుంటే ఆ పూట మీ పిల్లాణ్ణి మా ఇంటికి భోజనానికి పంపు అన్నాడు సీరియస్గా. గబుక్కున చీర చెంగుని నోటికి అడ్డం పెట్టుకుని పొంగొచ్చే నవ్వుని ఆపుకుందామే. ఇంతలో రిసెప్షనిస్టు పిలిచాడు. ఆమెను అక్కడే ఉండమని వెంకట్రావు వెళ్ళొచ్చాడు. నువ్వు వచ్చిన సంగతి శ్రీధర్కి తెలిసింది. ఇంకా ఆ మీటింగు ఓ అరగంట ఉంటుందట. నా మూలంగా మీకు ఆలస్యం అవుతుందేమో అంది ఆమె ఇబ్బందిగా ముఖం పెట్టి. అదేంటమ్మా అలాగంటావు? పెద్దటి సోఫాలు, ఏసీ వాతావరణం, ఎంత డబ్బెట్టినా ఇవి బయట దొరుకుతాయా? ముందే తెలుసుంటే పాపం వదిన గారిని కూడా తీసుకొచ్చేవాళ్ళం. అమ్మో, ఈ సంగతి మా ఆవిడకి మాత్రం చెప్పకు. నిజంగానే ఇక్కడికి తీసుకువెళ్ళమని అనగలదు. వాళ్ళు అలా సరదాగా మాట్లాడుకుంటూ అరగంట గడిచినా శ్రీధర్ రాలేదు. ఏం మాట్లాడుకోకుండా దిక్కులు చూస్తూ ఉండగా మరో అరగంట గడిచిపోయింది. ఆయన్ని వదిలిపెట్టి వచ్చి చాలాసేపయ్యింది. పిల్లాడు స్కూల్ నుంచి వచ్చుంటాడు. ఆ తర్వాత మ్యూజిక్ క్లాస్కొకటి వెళ్ళాలి. పోనీ వెళ్ళిపోయి రేపొద్దామా? అసలు అతను ఇంటికి రాలేకపోతాడనేగా మనం ఇంత దూరం వచ్చింది. నువ్వు వచ్చి వెయిట్ చేస్తున్నావని తెలిసినా అతను రాలేదు. రేపు మాత్రం మన కోసం అతను పనులు మానుకొని ఉంటాడని భరోసా ఏముంది? అతని ప్రోగ్రాం గురించి మనకు తెలీదు. ఇంతసేపు ఆగాం, మరికొంతసేపు ఆగటమే మంచిది. పోనీ నారాయణకి ఫోన్ చేసి వస్తాను. సారీ అన్నయ్య గారు, ఫోను పనిచేయటం లేదు అంది బిడియపడుతూ. అదేమిటి, రాత్రి మాట్లాడాను. ఇన్నాళ్ళు ఇన్కమింగ్ పనిచేసింది. బిల్లు కట్టలేదని ఇవాళ తీసేశారు. అయ్యో, ఎంత పని జరిగింది. ఇప్పుడు మీకు ఫోన్ అవసరం ఎంతో ఉంది కదా. నా దగ్గర మొహమాటం ఏమిటి? నాతో ఎందుకు చెప్పలేదు? జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు సాయం చేసి పెట్టండి. ఏమిటమ్మా, మరి కొంతసేపుండి శ్రీధర్కి ఇది ఇవ్వగలరా? ఇదేదో పెద్ద పనైనట్టు చెప్తావేమిటి? మా ఇంట్లో కాఫీ ఇస్తానంటే వద్దన్నారు. ఇక్కడ ఏమీ తాగలేదు. ఇంట్లో ఎప్పుడు తిన్నారో ఏమో. ఇంకా మిమ్మల్ని ఉండమనటం నాకు బాధగా ఉంది. అన్నానికేముందమ్మా, రోజూ తినేదే. ఇవాళ నీ పుణ్యంలో పాలు పంచుకునే అవకాశం ఇస్తున్నావు. అదే మహాద్భాగ్యం నాకు. మరో అరగంట తర్వాత సూటులో ఉన్న వ్యక్తితో రిసెప్షనిస్టు తనను చూపించి ఏదో చెప్తూ ఉంటే తనకు కావలసిన వ్యక్తి అతనే అని గ్రహించి అటు నడిచాడు వెంకట్రావు. నా పేరు శ్రీధర్. మీరు? తను ఎవరో, నారాయణతో తన స్నేహబంధం ఎలాంటిదో చెప్పాడు వెంకట్రావు. ఆంటీ వచ్చారని చాలాసేపు వెయిట్ చేసింది. పాపం ఇంట్లో పనులు, వచ్చిన పని నాకు అప్పగించి వెళ్ళిపోయింది. వచ్చిన పనేమిటి? అటు ఇటు చూసి మీ గదికి వెళదామా అన్నాడు వెంకట్రావు. ఇక్కడ చెప్పకూడదా? మళ్ళీ ఓ గంటలో నాకు మీటింగ్ ఉంది. పోనీ మీరు ఇవాళ రేపో జానకమ్మ వాళ్ళ ఇంటికి రాగలరా? సారీ, ఖచ్చితంగా వస్తానని చెప్పలేను. అందుకే జానకమ్మ ఇక్కడికొచ్చింది. మీరు అమెరికా నుంచి వచ్చారు. మీ టైం చాలా విలువైనది. నేను వృధాగా ఇబ్బంది పెట్టను. ఒక్క 5 నిమిషాలు స్పేర్ చేస్తే. సరే పదండి అని తన గదికి అతన్ని తీసుకువెళ్ళాడు శ్రీధర్. కాఫీలకి ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు చెప్పండి అన్నాడు. మీ అమ్మగారు జానకమ్మ ప్రాణ స్నేహితులని అవన్నీ నాకు తెలుసు. ముందు ఆంటీ ఇక్కడికి ఎందుకొచ్చారో చెప్పండి. ఆమె ఇప్పుడిక్కడ ఉండుంటే మీతో ఏం చెప్పేదో నాకు తెలీదు. కానీ ఆమె నాకు అప్పగించిన బాధ్యత ఇది అంటూ బ్యాగ్ తెరిచి ఓ ప్యాకెట్ని బయటికి తీసి అతని చేతుల్లో పెట్టాడు వెంకట్రావు. ఆ నోట్ల కట్టలు చూసి తెల్లబోయాడు శ్రీధర్. మీ అమ్మగారు జానకమ్మ దగ్గర తరచూ దాచుకున్న డబ్బు కొంత, ఆవిడ చనిపోతే మీ ఇల్లు బాగు చేయించి అద్దెకిస్తే వచ్చింది మరికొంత, బ్యాంకు వడ్డీ కొంత, అంతా కలిపి 2,22,000. ఆ వివరాలన్నీ లిస్టు రాసి పెట్టింది. ఇప్పుడిదంతా ఎందుకంటే? ఎందుకంటారేమిటి? ఇది మీ డబ్బు. అది మీకు భద్రంగా ఇవ్వాలని 2 రోజుల నుంచి బ్యాంకులమ్మటా తిరిగి డిపాజిట్లు మూసేసి తెచ్చింది. అబ్బా, ఇప్పుడిది నాకెంత ప్రాబ్లం తెచ్చిపెట్టిందో తెలుసా? మీ డబ్బు మీరు తీసుకోవటానికి ప్రాబ్లం ఏమిటి? నాకర్థం కాలేదు. ఇక్కడ నేనుండేది 2 రోజులు. లక్షల డాలర్ల మీద జరిగే వ్యాపారం గురించి నాకు ముఖ్యమైన మీటింగ్స్ ఉన్నాయి. ఆ పని చూసుకోనా? ఈ చిల్లర తీసుకుని డ్రాఫ్టుల కోసం బ్యాంకుకి వెళ్ళనా? అవసరానికి మీ చేతుల్లో క్యాష్ ఉంటుంది అని మీకిబ్బంది కలిగించాలని
కలిగించాలని జానకమ్మ ఈ పని చేయలేదు. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులు చెలామణి అవుతున్న రోజులండి ఇవి. ఇంత క్యాష్ పట్టుకుని ఎవ్వరూ తిరగరు అన్నాడు శ్రీధర్ కాస్త చిరాగ్గా. పాపం మీ ఆంటీ అంత దూరం ఆలోచించలేదు. పోనీ బ్యాంకుకి వెళ్ళి నేను డ్రాఫ్ట్ తెచ్చి పెడతాను. ఇదేం పెద్ద ఇష్యూ కాదు. అప్పటికి శ్రీధర్ ముఖం వికసించింది. మెనీ థ్యాంక్స్. మీకు ట్రబుల్ ఇస్తున్నాను. అదేమీ లేదు. మీ డబ్బు మీకివ్వటం జానకమ్మ లక్ష్యం. మీకెలా అందినా ఆమె సంతోషిస్తుంది. అప్పుడే రూమ్ బాయ్ కాఫీలు తెచ్చాడు. శ్రీధర్ అందించిన కాఫీ కప్పును అందుకుంటూ, ఇక అమెరికాలో సెటిల్ అయిపోయినట్టేనా? ఇండియాకి తిరిగొచ్చే ఉద్దేశం ఉందా అన్నాడు వెంకట్రావు. శ్రీధర్ నవ్వులో వ్యంగ్యం. ఇక్కడేముందండి మట్టి. అంటే ఎక్కడ చూసినా స్కాములు, కబ్జాలు, లూటీలు, పొలిటీషియన్లు, గూండాలు చేతులు కలిపి దేశాన్నంతా దోచుకు తింటున్నారు. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు. ఇక్కడేముందని నన్ను రమ్మంటారు? ఈ వ్యవస్థ మారే వరకు ఇక్కడికి రావటం దండగా. నా జీవితంలో అది మారుతుందని నాకు నమ్మకం లేదు. నేనడిగిన వ్యవధి అయిపోయింది. లేకపోతే మీ ప్రశ్నకి జవాబు చెప్పేవాణ్ణి అన్నాడు వెంకట్రావు జేవరించిన ముఖంతో. ఆ మాటల్లోని తీవ్రతని శ్రీధర్ గుర్తించలేదు. మర్నాడు అతనితో పనుందని మెత్తపడిన వాడిలా, పర్వాలేదు చెప్పండి అన్నాడు. మీ తల్లిదండ్రుల జన్మభూమి ఇది. మీరు చదువుకున్న కర్మభూమి ఇది. ఇక్కడ చదువుకుని ఉండకపోతే మీరు అమెరికా వెళ్లి సక్సెస్ కాగలిగేవారా? ఒక్క 5 ఏళ్లలో ఈ వ్యవస్థ అంతా కుళ్ళిపోలేదే? ఒకవేళ మీరు వెళ్ళాక మరీ పాడైపోయింది అనుకున్నా అక్కడ అమెరికాలో కూర్చుని ఇక్కడ వ్యవస్థని విమర్శించటం మీకు భావ్యమా? నీళ్లల్లో అడుగు పెట్టందే ఎవరైనా ఈదగలరా? ఇక్కడికి రాకుండా ఈ వ్యవస్థని మీరు మార్చగలరా? మీరు మార్చలేని వ్యవస్థని విమర్శించే హక్కు మీకెక్కడుంది? ప్రభుత్వం ప్రోత్సహించే పనినే మా అమ్మా నాన్న చేశారు. కులాంతర వివాహం చేసుకున్నారు. కాని వాళ్లకు దొరికిందేమిటి? సంఘంలో వెలి, బంధువుల్లో నిరాదరణ. మా నాన్న పోయాక మా అమ్మ ఎన్నో ఇబ్బందులు పడాల్సొచ్చింది. ఇప్పుడు అమ్మే లేకపోయాక నాకీ దేశంతో సంబంధం ఏముంది? లేదనుకునే వాళ్లకి ఏ సంబంధమూ ఉండదు. ఉంది అనుకుంటే అన్నీ ఉంటాయి. సరస్వతమ్మని బంధువులు చేరదీయకపోయినా ఆదరించి అక్కును చేర్చుకున్న జానకమ్మ లాంటి ఆత్మీయులు లేరా? ఇక్కడ పరాయి సొమ్ముని లూటీ చేసేవాళ్లే కాదు, అవకాశం వచ్చినా ఇతరుల సొమ్ముని ముట్టని నిస్వార్థ జీవులు ఉన్నారు. మీ పెద్ద ఇంట్లో జానకమ్మ ఉండి తనివ్వగలిగిన అద్దె ఇచ్చి ఉంటే మీరభ్యంతరం పెట్టి ఉండేవాళ్లు కాదు. అయినా ఆమె అలా చేయలేదు. మీకు లాభం కలగాలని ఇంకెవరో ఎక్కువ అద్దె ఇస్తానంటే ఆ ఇల్లిచ్చింది. $1,00,000 సంపాదించే మీకు ఈ 2 లక్షల చిల్లర రూపాయలు మీ ఇంటి మీద వచ్చే అద్దె పెద్ద లెక్కలోకి రాకపోవచ్చు. మీకు వీటి అవసరమూ ఉండకపోవచ్చు. కాని జానకమ్మకి ఇప్పుడు డబ్బెంతో అవసరం. అయినా ఇంత డబ్బు చేతుల్లో ఉన్నా ఆమె $1 కూడా ముట్టలేదు. ఆంటీకి డబ్బవసరమా? ఫోన్లో ఆ మాట చెప్పలేదే? చెప్పి మిమ్మల్ని బాధ పెడుతుందా? అయినా నిజం నిజమే. భరించలేని పరిస్థితి. నారాయణ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. 2 కిడ్నీలు పాడైపోయాయి. మెడికల్ లీవ్ అయిపోయింది. ప్రావిడెంట్ ఫండ్ ఖర్చయిపోయింది. జీతం నష్టం మీద నెట్టుకొస్తున్నాడు. అతను బ్రతికి బయటపడాలంటే ఎవరైనా కిడ్నీ ఇవ్వాలి. ఆపరేషన్కి డబ్బు కావాలి. అంతా లక్షల మీద పని. జానకమ్మ ఎక్కడి నుంచి తేగలదు? తను మ్యూజిక్ క్లాసుల మీద సంపాదించి తెస్తే కాని నారాయణ డయాలసిస్ ఖర్చు గడవటం లేదు. చివరికి టెలిఫోన్ బిల్లు కట్టడానికి కూడా డబ్బు లేకపోయింది. ఈవేళ ఆ ఫోన్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఇంత దుస్థితిలో కూడా ఆమె ఈ డబ్బు ముట్టుకోలేదు. ఎందుకని? అది సరస్వతమ్మ ఇచ్చిన సొమ్ము. అది భద్రంగా ఆమె వారసుడికివ్వాలి. తన స్నేహితురాలు తన మీద పెట్టుకున్న నమ్మకం అది. ఆ శక్తి ముందు తన వ్యక్తిగత బాధలు లెక్కలోకి రావు. ప్రాణాంతకమవుతున్న స్వార్థం తొంగి చూడదు. ఇలాంటి త్యాగమూర్తులు మీ అమెరికాలో కనిపిస్తారా? అతని గొంతు గాద్గదికమైంది. సారీ, మీరంటున్న దేశాన్ని, మీరిష్టపడుతున్న ప్రదేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు. ఇది మట్టి అని మీరు నిందించినప్పుడు ఇక్కడ అణిగిమణిగి ఉన్న మాణిక్యాన్ని గురించి నాకు చెప్పక తప్పలేదు. మీరు గౌరవించలేకపోతున్న ఈ మట్టిలో నలువైపులా పరిమళించే మానవత్వం ఉంది. తోటి మనిషికి సుఖాలు పంచిచ్చే దాతృత్వం ఉంది. కష్టాల్లో పాలు పంచుకునే ఆర్ద్రత ఉంది. ఇవేవీ చూడలేని వాళ్లకి ఇక్కడ మనుషుల్లోని రాక్షసులు మాత్రమే కనిపిస్తారు. దేవతలు కనిపించరు. శ్రీధర్ అవాక్కైపోయాడు. మీతో తన ఇబ్బందుల గురించి జానకమ్మ పొరపాటును కూడా చెప్పుండేది కాదు. నన్ను చెప్పనిచ్చేది కాదు. కాని మీ మాట విన్నాక ఉండబట్టలేకపోయాను.
నా మాటలు మిమ్మల్ని ఏ విధంగానైనా బాధ పెట్టుంటే క్షమించండి. ఇప్పటికే మీ టైం చాలా తీసుకున్నాను. వస్తాను అంటూ పైకి లేచాడు వెంకట్రావు. యాంత్రికంగా తను పైకి లేచాడు శ్రీధర్. చెప్పటం మర్చాను. దీంట్లో డబ్బే కాదు, ఓ కవర్ కూడా ఉంది. దాంట్లో మీ ఇంటి డాక్యుమెంట్లు ఉన్నాయట. అన్నీ చూసుకోండి. మర్నాడు పొద్దున్న చెప్పిన వేళకి వెంకట్రావు హోటల్కి వెళ్ళాడు. రిసెప్షన్లో శ్రీధర్ గురించి ఎంక్వైరీ చేశాడు. ఆయన మీటింగ్కి వెళ్లారు. మీరొస్తే ఇవ్వమన్నారు అని ఓ సీల్డ్ కవర్ని అందించాడు రిసెప్షనిస్టు. అది తెరిచి ఆశ్చర్యపోయాడు వెంకట్రావు. శ్రీధర్ అతనికి రాసిన ఉత్తరం. డియర్ సార్, మీరు వెళ్ళిపోయాక మీ మాటలు నా చెవుల్లో గింగురుమన్నాయి. తర్వాత మీటింగ్లో ఉన్న మీరింకా నాతో ఏదో చెప్తున్నట్టే నాకనిపించింది. సాయంత్రం తిరిగొచ్చాక చాలాసేపు ఆలోచిస్తూ కూర్చున్నాను. సూట్ కేసులో పెట్టుకున్న ఆ డబ్బు ప్యాకెట్ని పైకి తీశాను. రూపాయి ఆంటీ ఎలా జాగ్రత్త పెట్టారో లిస్టు చదివాక నాకు భయంతో ఒళ్ళు చల్లుమనిపించింది. ఒక్క మాట కోసం ఆంటీ అంత బాధ్యతని తలెత్తుకున్నారా? నేను అమెరికాలో సంపాదిస్తున్న డాలర్లన్నీ ఈ రూపాయల ముందు ఎందుకు పనికిరావు అనిపించాయి. యథాలాపంగా మీరు చెప్పిన కవర్ని తెరిచాను. అందులో మా ఇంటి డాక్యుమెంట్లు మాత్రమే కాదు, అంతకన్నా ముఖ్యమైనది ఒకటుంది. మా అమ్మ నాకని రాసిన ఉత్తరం. మీరు ఆ ఉత్తరాన్ని నాకిచ్చి ఎంతో మహోపకారం చేశారు. తను ముందే చనిపోతానని తెలిసిన దానిలా తనకి యాక్సిడెంట్ కావడానికి 6 నెలల ముందు మా అమ్మ ఆ ఉత్తరం రాసింది. నువ్వెప్పుడొస్తావో, నిన్ను ఎప్పటికి చూస్తానో, ఒకవేళ నిన్ను చూడలేకపోతే నీకు చెప్పాలి అనుకుంటున్న విషయాలు నీకు తెలిసేది ఎలా? అందుకే నీకీ ఉత్తరం రాసి పెడుతున్నాను నాన్న అంటూ ఎంతో ఇదిగా రాసింది. అమ్మది ఆంటీది చిన్ననాటి స్నేహమని నాకు తెలుసు. మా అమ్మా నాన్న ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో ఆదరించారని తెలుసు. కానీ నాకు తెలియని సంగతులు ఇంకా ఎన్నో మా అమ్మ ఉత్తరంలో ఉన్నాయి. నా 10వ ఏట నాకు బ్రెయిన్ ట్యూమర్కి ఆపరేషన్ అయితే అందుకు నాకు రక్తదానం చేశారట. ఇంజనీరింగ్లో సీటొచ్చి ఫీజు కట్టలేకపోతే తన ప్రావిడెంట్ ఫండ్ నుంచి డబ్బు తెచ్చారట. తనని నన్ను ఎన్ని విధాల ఆ దంపతులు ఆదుకున్నారో ఆ ఉత్తరంలో చాలా విషయాలు రాసింది అమ్మ. ఇవాళ నువ్వు ఇంత స్థితికి రాగలిగావంటే వాళ్లు పెట్టిన భిక్షే నాన్న. మన మన చర్మానలతో చెప్పులు కుట్టినా వాళ్ల రుణం మనం తీర్చుకోలేమని మా అమ్మ రాసింది సార్. ఒక్కసారి వెనక్కి చూసుకుంటే నాకు అంకుల్ జీవన ప్రదాతే కాదు, ప్రాణప్రదాత. ఇప్పుడు ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉంటే నా రుణం తీసుకోవాల్సిన బాధ్యత నా మీద లేదా? ఈ వ్యవస్థ బాగుపడాలంటే ఆంటీ అంకుల్ లాంటి త్యాగమూర్తుల్ని బ్రతికించుకోవాల్సిన ధర్మం నాకు లేదా? లేకపోతే ఈవిని పాడు చేస్తున్న వాళ్లల్లో నేను ఒక్కడిని అయిపోనా? మీరు నా కళ్ళు తెరిపించారు. మా అమ్మ నా మనస్సుని తెరిచిపెట్టింది. ఇప్పుడు నా బాధ్యత ఏమిటో నాకు బాగా తెలిసింది. నా వ్యాపారం ఆగగలదు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోగలం. మంచి మనుషుల్ని మళ్ళీ సంపాదించుకోలేం. అందుకే నేనిప్పుడు అమెరికాకి వెళ్ళిపోవటం లేదు. ఈ మట్టిని నేను తిట్టాను, కానీ ఈ మట్టిలోని సువాసనని మీరు నాకు చవి చూపించారు. ఇప్పుడు ఆ మట్టిలో పుట్టినందుకు గర్విస్తున్నాను. ఆపరేషన్ అయ్యే వరకు ఈ సంగతి ఆంటీకి అంకుల్కి చెప్పొద్దు. వాళ్లకు తెలిస్తే నన్ను పని చేయనివ్వరు. నా బాధ్యతని నిర్వర్తించుకోవటంలో నాకీ సహాయం చేసి పెట్టండి. మీరు నాకేమీ కాకపోయినా నాకిబ్బంది కలుగుతోందని అన్నానని డ్రాఫ్ట్ తెచ్చిపెట్టడానికి వస్తానన్నారు. నాకిప్పుడు ఆ డ్రాఫ్ట్ అవసరం లేదు. ఆ డబ్బుని అంకుల్ ఆపరేషన్కి ఉపయోగిద్దాం. మీ అడ్రస్ని దయ ఉంచి రిసెప్షన్లో ఇచ్చి వెళ్ళండి. నేను సాయంత్రం మీ ఇంటికొస్తాను. అంకుల్ ఆపరేషన్ ఎక్కడ, ఎప్పుడు, ఎలా చేయించాలో అన్నీ డిస్కస్ చేద్దాం. నా మిషన్ సక్సెస్ కావాలంటే మీ సహకారం చాలా అవసరం. మీలాంటి గొప్ప వ్యక్తితో పరిచయం కావటం నా అదృష్టం. అంతవరకు సెలవు. శ్రీధర్. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.